హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి లక్ష్మి కిచెన్. ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటా వీడియో అంటే రసగుల్లా. నేనైతే బెంగాలీ స్టైల్ రసగుల్లా అయితే ట్రై చేశాను. ఇది ఐ థింక్ సెకండ్ టైమ్ ఆర్ థర్డ్ టైం ట్రై చేయడం. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా అంటే చాలా గట్టిగా వచ్చాయి. సెకండ్ టైం కూడా ఇంచుమించు కొంచెం గట్టిగానే వచ్చాయి. జ్యూసీగా అయితే రాలేదు. సో ఏంటి నేను చేసిన మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ ఈసారి లేకుండా చేసైతే మీకైతే వీడియో పెట్టాను. అండ్ నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని కోరుకుంటూ, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి. చూస్తేనే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను 1.5 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. మిల్క్ మనం ఎందులోనైనా మరగబెట్టుకోవచ్చు, లైక్ స్టీల్ దాంట్లో. నేనైతే స్టీల్ కళాయిలో పెట్టుకున్నాను. సో మీరు కూడా సేమ్ అలా స్టీల్ కళాయి యూజ్ చేయొచ్చు, లేదా దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. 1.5 లీటర్ మిల్క్ని ఇరగ్గొట్టడానికి నేనైతే ఒక నిమ్మకాయ ఫుల్గా వాడుతున్నాను. ఫస్ట్ అయితే హాఫ్ నిమ్మకాయ పిండాను. హాఫ్ నిమ్మకాయ పిండి వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకోవాలి. డైరెక్ట్గా నిమ్మకాయని ఎప్పుడు నాకు నిమ్మకాయ వద్దు అనుకుంటే వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. వెనిగర్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసే వేయాలి. డైరెక్ట్గా వెనిగర్ని అయితే ఎప్పుడు యాడ్ చేయకూడదు. పాలైతే టోన్ మిల్క్ తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలా అదేం లేదు. దీనికి టోన్ మిల్కే చాలా బాగుంటుంది ఫుల్ ఫ్యాట్ మిల్క్ కన్నా. సో మీరు ఏం చేస్తారంటే పాలు ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. 2 పొంగులు వచ్చిన తర్వాత పాలను అయితే ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ నుంచి తీసేసుకొని మనం ఇందాక ఒక అరచెక్క నిమ్మకాయ పిండాం కదా, ఆ నిమ్మకాయ వాటర్లో సగం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి సగం కప్పు. సో సగం కప్లోకి వాటర్ యాడ్ చేసుకొని నిమ్మకాయని ఈ పాలల్లో స్లోగా వేస్తూ మిక్స్ చేయాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. స్లోగా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి నేను వేస్తాను, అలా మిక్స్ చేసుకుంటూ ఉంటాను. అండ్ 5 to 10 మినిట్స్లో మీకు ఆల్మోస్ట్గా పాలన్నీ ఇరిగిపోతాయి. నాకైతే ఒక్క నిమ్మకాయ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది వేసాక నేను హాఫ్ నిమ్మకాయ కూడా వేసాను. ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టుకొని క్లాత్ అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు కర్చీఫ్ ఏదైనా పెట్టుకోవచ్చు. కాటన్ క్లాత్ కొంచెం చిన్న కన్నాలు ఉండేది పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా విరిగిపోయి పాలన్నీ. సో విరిగిన పాలన్నీ తీసేసుకొని వాటర్ని దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మీరు స్ట్రెయిన్ చేసుకోవడం కూడా ఎక్కువగా పిండాల్సిన అవసరం లేదు. ఎక్కువ పిండేసి స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రెయిన్ కూడా మీకు చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, ఈజీగానే అయిపోతుంది. అండ్ నిమ్మకాయ వేసాం కదా, నిమ్మకాయ మనకి ఫ్లేవర్ ఎలా ఉంటుందో అని అనుకుంటారు. బట్ నేను ఆ నిమ్మకాయ వాటర్ని కడిగేస్తాను. ఇప్పుడు లైట్గా పిండుకున్నాను కదా, పిండుకున్న తర్వాత ఇప్పుడు నేను నిమ్మకాయలు ఏవైతే ఉన్నదో ఆ వాటర్ని మొత్తం మళ్ళీ నీట్గా పిండేస్తాను. అంటే మన పన్నీర్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి నీట్గా కడుక్కుంటాను. మీరు కూలింగ్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ వాటర్ వేసేసుకొని నేను చూపిస్తున్నాను కదా అలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని బాగా కడిగేసుకోవచ్చు. ఒక 1-2 టైమ్స్ కడిగితే చాలు, అంతకన్నా ఎక్కువ కడగాల్సిన అవసరం లేదు. జస్ట్ పన్నీర్ని నీట్గా ఒక వాష్ చేసేసుకొని ఇప్పుడు ఆ కాటన్ క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని వాటర్ అంతా పిండేసేయాలి. మొత్తం వాటర్ని పిండకండి, కొంచెం వాటర్ అయితే ఉండాలి. మరీ డ్రైగా చేసేసుకోకూడదు, లైట్గా వాటర్ అయితే ఉంచుకోవాలి. సో ఇప్పుడైతే నేను పిండేస్తున్నాను కదా, నేను మొత్తం వాటర్ని స్క్వీజ్ చేయలేదు, కొంచెం వాటర్ని అయితే ఉంచేసుకున్నాను. ఆ ఉంచేసుకున్న వాటర్ని ఏం చేస్తారు అంటే మొత్తం ఆ పన్నీర్లోంచి వాటర్ తీసేసాక ఒక బౌల్లోకి ఆ పన్నీర్ని యాడ్ చేసేసుకోవాలి. నేను ముందు 2 సార్లు చేసినప్పుడు నాకు ఎందుకు మిస్టేక్స్ వచ్చాయో అనేది ఈ ప్రాసెస్లోనే మ్యాక్సిమం గట్టిగా అయిపోవడానికి అయితే రీజన్ ఇక్కడేనండి. ఎందుకు ఇదే రీజన్ అంటే మనకి పన్నీర్ విరగొట్టడానికి కానీ పాకం మరగబెట్టడానికి కానీ అక్కడ ఏ ప్రాసెస్లో ఏ బాధ ఉండదు. కానీ ఇది మిక్సింగ్. ఇప్పుడు రవ్వలా ఉన్న పన్నీర్ని సాఫ్ట్ క్రీమీగా చేయాలి. ఆ క్రీమీగా ఎలా చేయాలంటే చూపిస్తున్నాను కదా, నేను హ్యాండ్ పెట్టి ఎలా ప్రెస్ చేస్తున్నానో మీరు అలానే ప్రెస్ చేసుకోండి. నేనైతే బౌల్ యూస్ చేశాను, మీకు కావాలంటే ఫ్లోర్ మీద కూడా చేసుకోవచ్చు. ఫ్లోర్ మీద కానీ లేకపోతే
మనకి షీట్స్ దొరుకుతాయి కదా, షీట్ మీద కానీ వేసేసి సాఫ్ట్గా నాకు ఒక 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత నాకైతే ఆ బ్యాటర్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది ఉండలు కట్టడం కూడా ఒక చేయి తడి చేసుకొని ఉండలు కట్టాలి. ఉండలు చూడండి ఎలా కడుతున్నామో. ఫస్ట్ అయితే మధ్యలో ప్రెస్ చేసి అలా సర్కిల్గా చేసుకోవాలి. ఒకేసారి సర్కిల్ చేయకూడదు. ప్రెస్ చేసి ముందుకు రబ్ చేసి అప్పుడు సర్కిల్లా చేసుకొని మన పన్నీర్ బాల్స్ అన్నీ రెడీగా పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు నా పన్నీర్ బాల్స్ అన్నీ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయి ఇంకొక 2 బాల్స్ ఉన్నాయి అంతే. ఆ 2 బాల్స్ కూడా రెడీ చేసేసి నేను పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు మనకి ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్కి అంటే పన్నీర్ బాల్స్ అన్నీ పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కింద దళసరిగా ఉండాలి అండ్ వెడల్పు ఎక్కువ ఉండాలి, లోతు కూడా ఎక్కువగా ఉండాలి. సో మనం తీసుకున్న 1.5 లీటర్ మిల్క్కి అరౌండ్ 1 లీటర్ షుగర్ సిరప్ కావాలి. సో 1 లీటర్ షుగర్ సిరప్కి నేనైతే ఒక 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా, నేను మెజరింగ్ కప్ తీసుకున్నాను. ఇప్పుడు మెజరింగ్ కప్ తీసుకున్నాను కదా, దాంతో 2 కప్స్ ఆఫ్ మెజరింగ్ కప్తోని ఫుల్ కప్ అంటే ఒక 1/2 kg ఉంటుంది షుగర్ అరౌండ్లీ. నేను 400 గ్రామ్స్ షుగర్ వేసేసుకొని షుగర్ కరిగిన తర్వాత అందులో దంచి పెట్టుకున్న యాలకులు అయితే యాడ్ చేశాను. యాలకులు కూడా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు నేను పన్నీర్ బాల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే ఫుల్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, బబుల్స్ వస్తే చాలు. సో పన్నీర్ ఒక్కసారి వేసేసుకోకూడదు, ఒక దాని తర్వాత ఒకటి 5 సెకండ్స్ 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా పొంగొస్తుందో, ఇంతకన్నా ఎక్కువ పొంగాలి. పన్నీర్ ఎలా అంటే మనకి మరగాలి, కిందకెళ్తూ పైకి వస్తూ కిందకెళ్తూ పైకి వస్తూ మరగాలి. అలా వస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అది ఎందుకు అంత వెడల్పది అంటే దీనికే బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే నా పన్నీర్తో చేసిన, మనం నీట్గా ఇరిగిపోయిన పాలతో కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఇలా ఎరగొట్టే చేయాలని రూల్ ఏం లేదు, అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా రసగుల్లాలు అయితే రెడీ అయిపోయి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని అరౌండ్ 4 అవర్స్ పెట్టేసుకోవాలి పక్కన. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, డైరెక్ట్గా బయటే ఉంచేసుకోవాలి. 4 అవర్స్ తర్వాత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత టేస్టీగా ఎంత స్పంజీగా ఉన్నాయో. అండ్ నా రసగుల్లాలు ట్రై చేసి ఎలా ఉన్నదో ఏంటో, మీకు ప్రాసెస్ నచ్చిందా లేదా టేస్ట్ బాగున్నాయా లేవా నాకు కమెంట్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటూ ఈ రోజుతో ఇంకా మీకు సెలవు. ఈ సాయిలక్ష్మి కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ముందు చాలా వంటలు చేస్తాను. అండ్ త్వరలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి నేను ఆల్రెడీ ప్రసాదం బూరెలు, ప్రసాదం పులిహోర, వడలు చేశాను. అవన్నీ లింక్